వాక్యాన్ని విన్నప్పుడు, దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, ప్రార్థనా మందిరానికి వెళ్ళినప్పుడు, కొన్ని సంగతులలో మనము వెనకబడినప్పుడు, ఎవరైనా చెప్పినప్పుడు, తోటివారు చెప్పినా, సహచరులు చెప్పినా, దైవ సేవకులు చెప్పినా, నాయకులు చెప్పినా, ఆ మాటలకు కాస్త చెవినిచ్చి బుద్ధి తెచ్చుకొని దేవునిగా సేవించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఇలాంటి ఉన్నతమైన భావ సంప్రదాయాలతో సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ అలంకరించుకోవాలి. అది మీరైనా నేనైనా. నాకు బుద్ధి చెప్పేవారు నాకు చెబుతారు, మీకు బుద్ధి చెప్పేవారు మీకు చెబుతారు. మనందరికీ చెప్పగలిగినటువంటి పరిశుద్ధాత్ముడు ఎప్పుడూ ఉన్నాడు. ఇక బుద్ధి చెప్పమన్నారు కదా అని అవగాహన లేకుండా, అర్థం లేకుండా ప్రతివారికి నేను చెప్పే పద్ధతిని అనుసరిస్తున్నాను, అందరూ వినండి అని కూడా అన్నిసార్లు చెప్పనక్కర్లా. బుద్ధి చెప్పటానికి కూడా ఒక అర్హత కావాలి. ప్రార్థనా మందిరానికి వెళ్ళని వాళ్ళు, ప్రార్థన చెయ్యని వాళ్ళు, బైబిల్ చదవని వాళ్ళు, ఏనాడు సేవా ధర్మం అంటే ఏమిటో తెలియని వాళ్ళు, సేవలో ఉన్న కష్ట నష్టాలంటే ఏమిటో తెలియని వాళ్ళు వచ్చి సేవ ఎలా చేయాలో చెబుతాను, అదేమంటే బుద్ధి చెప్పేవాళ్ళ మాట వినమన్నారు కదా అని బయలుదేరనక్కర్లేదు. దానికి కూడా ఒక అర్హత ఉండాలి. అలాంటి యోగ్యమైనటువంటి ప్రవర్తన కలిగిన పెద్దల మాటలను విని అందులో ఉన్న సంగతులను అర్థం చేసుకుని క్రైస్తవ సంఘమును ఏ విధంగా నడిపించుకోవాలో, ఏ విధంగా నిర్వహించుకోవాలో మనం తెలుసుకోవటం చాలా ప్రాముఖ్యం.